సమరయోధుడండి. 11 కేసులు ఉన్నాయండి. అక్రమ మైనింగ్, ఇళ్ల పట్టాల విషయంలో కావచ్చు, దందాల విషయంలో కావచ్చు, అక్రమంగా ఒక భూమిని మొత్తం అమ్ముకున్నాడండి. అక్రమంగా కొంతమంది షాపుల్ని బుల్డోజర్లు పెట్టి కొట్టిచ్చేసాడండి. ఇటువంటి కేసులు 11 ఉన్నాయి. ఈ 11 అంటే ఇప్పుడు ఆ కేసుల్లో కూడా కేసులు ఆయన మీద కావాలని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెట్టారంటున్నారు. కావాలని పెడితే 137 రోజులు జైల్లో ఉంటాడా? కావాలి మీరు చెప్పండి అండి. మరి ఇప్పుడు అతను బెయిల్ సుప్రీం వచ్చిందిగా, కోర్టులోకి అంటే ఇప్పుడు వెళ్ళాడు. ఆయన నిందితుడు ఆయన నిర్దోషని అనుకుందాం. నిర్దోషి ఎట్ట అవుతాడండి? బెయిల్ మీద వచ్చాడంటే అతను నిర్దోషి కాదు. అతని కేసులు నడుస్తూ ఉన్నాయి. కానీ వీటిల్లో పోలీసులు సమర్థవంతంగా ఇంకా సాక్ష్యాలు ఇవ్వాలనే అంశంతో బెయిల్ ఇచ్చి ఉండొచ్చు. బెయిల్ ఈజ్ రూల్ అండి. బెయిల్ ఈజ్ రూల్. అది చట్టం. ఆ చట్టం ప్రకారం వెళ్తా ఉంటాయి. నేనేమంటానంటే ఈ వైకాపా పార్టీలో ఉన్న వాళ్ళందరూ ఈ జైలుకి వెళ్తుంటే లేదో స్వాతంత్ర సమరయోధులు అన్నట్టు ఫీల్ అయితే అట్ట. ఇప్పుడు చూడండి, కాకాణి గోవర్ధన్ రెడ్డి, ఆయన మీద ఎన్ని ఇష్యూలు ఉన్నాయండి. ఆయన కూడా అంతే కదా, ఓజరీ సంతకాలు, ఆయన ఇష్టం వచ్చినట్లు అక్రమ మైనింగ్ చేసుకోవటం. ఒక టోల్ గేట్ కూడా పెట్టాడండి, అనధికార టోల్ గేటు. నందా మామూలు ఉండదు. మన సినిమాల్లో చూస్తాం, టోల్ గేట్లు పైకి ఎత్తి అరే అవతల పోవాలంటే నువ్వు 100 రూపాయలు ఇవ్వాలి,